చాలా క్రమశిక్షణతో పెరిగిన పిల్లలు. వాళ్ళు చేసే ప్రతిదీ మంచి సెక్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రవిరాజా ఒక కొడుకు డైరెక్టరు, ఒక కొడుకు హీరో. ఈ మలుపు వాళ్ళిద్దరికి గెలుపు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. వెయిటింగ్, డైయింగ్ టు సీ ద మూవీ. సో ఆల్ ద బెస్ట్. ఇందాక మీరు అన్నట్టు రాఘవేంద్రరావు గారి గుండెల్లోంచి వచ్చింది అది. ఆయన ఫీల్ ఫస్ట్ ఒక ఫ్యామిలీలో ఒక తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళెంత సెన్సేషనల్ హిట్ సినిమాలు చేశారో వాటిని మించి రికార్డులు క్రియేట్ చేసిన వ్యక్తి అన్నయ్య రవిరాజా. నిజంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో నాకు డబ్బులు వచ్చిన సినిమా, నేను ఇల్లు కొనుక్కునేదానికి అవకాశం కలిగించినటువంటి ఒక అన్న ఒక బావ కలిపి నేను గుడి కట్టుకునేదానికి సహకరించారు. చనిపోయిన బావ శ్రీహరి కానీ అన్నయ్య రవిరాజా. ఈరోజు పర్టికులర్గా చెప్పాల్సిందంటే ఆయన రికార్డులు మించిన రికార్డులు చేయగలడు తన కొడుకులు అని ఈరోజు ఈ ట్రైలర్ చూడటంతోనే మాత్రం డెఫినెట్గా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఆది ప్రూవ్డ్. కానీ ఈరోజు ఎందుకంటే నేను సినిమాలు చేస్తున్నప్పుడు, సినిమాలు తీయకముందు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఆ ఇంట్లో వదిలి గారు వంటలు చేసి పెడతా ఉంటే అవన్నీ తిని పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అనేది చూసుకున్నాం. ఈరోజు ఆ పిల్లలు ఇలా ఎదిగి అందరూ ఓహో ఎక్స్ట్రాడినరీ అని అంటుంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇందాక గంగరాజు అన్న ఎప్పుడున్నా ఓపెన్గా చాలా క్లియర్గా మాట్లాడతాడు. ఫస్ట్ డైలాగ్ అన్నాడు, మలుపులో మాపోయి గెలుపు కావాలని. గెలుపే కాదు, రవిరాజా గారి ఈ ఆయన యాజ్ ఏ డైరెక్టర్గా ఆయనకుండే హిస్టరీ, ఆ డెడికేట్స్ అన్నింటినీ కూడా క్రాస్ చేయాలి ఆ కొడుకు అని చెప్పి నేను కోరుకుంటూ, రవిరాజా గారు నాకు వారికి ఒక నిర్మాత దర్శకుడు అనే అనుబంధం. దాన్ని మించి మేమిద్దరం మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇద్దరు పిల్లల్ని కూడా నేను చూస్తూ వచ్చాను, వాళ్ళ ఎదుగుదలను చూస్తూ వచ్చాను. వాళ్ళు ఫస్ట్ నేను ఊహించింది పెద్ద స్పోర్ట్స్ మెన్ అయిపోతారు ఇద్దరు అనుకున్నాను. సో ఎంత చక్కటి స్పోర్ట్స్ మెన్ అంటే, అందుకే మా డైరెక్టర్ గారి కంటే 2 ఇంచులు హైట్ పెరిగారు. అలాగే కృషి చేశారు, కష్టపడ్డారు. పెద్ద ఆయన అయితే మా నాన్నగారు పెద్ద డైరెక్టర్ కదా, ఆయన దగ్గరే నేర్చుకోవచ్చు, లేదా ఇక్కడే నేను ఆల్రెడీ డైరెక్ట్ చేసేయచ్చు అని అనుకోలేదు. నాకు తెలిసి దగ్గర దగ్గర 10 ఏళ్ళుగా 7-8 ఏళ్ళు ఏంటిదా బాబు, ఎయిటర్ మోహన్ గారి కంపెనీలో కానీ ఆయన వర్క్ చేయడం నేను చూశాను మెడ్రాస్లో. ద సిన్సియారిటీ, ఎంత సిన్సియర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి కొత్త కుర్రాడి వాడి ఇండస్ట్రీకి వస్తే ఎలా కష్టపడతాడు, అలా స్వయం కృషితో పైకి వచ్చాడు కనుక ఇది కష్టం ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఇచ్చిందో వాళ్ళ తాతగారు ఇచ్చిందో కాదు, వంశపారంపర్యంగా అతని బ్లడ్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని సాన పెట్టుకున్నాడు అంటే రియల్లీ యు ఆర్ గ్రేట్ అండ్ యూ విల్ కమ్ అప్ షూర్. ఎందుకంటే అంత చక్కగా ఉంది, టీజర్ కూడా చూసాం. ఏదో చెప్పబోతున్నాడు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. పెద్ద విషయమే చెప్పబోతున్నాడు అనేది కూడా చాలా స్వచ్ఛంగా తెలుస్తుంది కనుక ఇది గొప్ప హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. It's a very special day for me అండి. రవిరాజా ఫిల్మ్ సిటీ గారు ప్రొడ్యూస్ చేస్తూ, మా అన్నయ్య నన్ను డైరెక్ట్ చేస్తూ మేము చేస్తున్న ఫస్ట్ ఫిలిం మలుపు. It's a very special moment for my whole family. Another reason why it's special today is because మా మమ్మీ బర్త్డే అండి. సో హ్యాపీ బర్త్డే మమ్మీ ఆన్ ద స్టేజ్. చెప్తా అంటే ఆవిడ అక్కడి నుంచి వార్న్ చేశారు, దయచేసి చెప్పదని చెప్పి. ఒకళ్ళు సంతోషంగా ఉండటానికి డబ్బులు అవసరం కాదండి, సక్సెస్ అవసరం కాదు అని మనం అనుకుంటాం అవసరం అని చెప్పి.
The most important thing is a good mom and dad, and I have them. Thanks a lot. మలుపు గురించి చెప్పాలంటే యూ సా ద టీజర్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంటే మళ్ళీ మా అన్నయ్య గురించి నేనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. 100% ఒక ఫస్ట్ సినిమా తీసిన డైరెక్టర్లా తీయలేదండి. రేపు ఈ సినిమా చూసి ఆంధ్ర ప్రేక్షకులు అదే మాట అంటారని చెప్పి నాకు ఆ నమ్మకం ఉంది. గుడ్ లక్ అన్నయ్య. అండ్ ఆడియో లాంచ్ త్వరలో రాబోతుంది. సో విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ విషెస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతవరకు నేను ఎప్పుడు మైక్ తీసుకోలేదు, ఫస్ట్ టైము. మలుపు చాలా పెద్ద గెలుపు కావాలని కోరుకుంటున్నాను. సచ్ షార్ట్ నోటీస్. నాకు ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు అండ్ స్టాండింగ్ ఆన్ ద స్టేజ్ నార్మల్గా కొంచెం టెన్షన్ అంటే ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది. సో ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ యాజ్ వీ గెట్ ఇన్ టు అదర్ ఈవెంట్స్ ఐల్ ట్రై టు టాక్ ఇన్ తెలుగు. నాకు I'm very happy today to be presenting this film to you, and a lot of hard work went into making this film happen. A lot of passion and dedication from my team. I don't have my team here, and I'll talk more about the film and the team once I have them for the audio launch. Naku oka vishayam I just wanted to do and with this film. To be very honest, I didn't share this with my family also. Ee cinema direct chese mundula oka 2 years mundula I got an opportunity to direct a film. I had an actor in place, I had a producer in place, I had a script in place. But the only thing that was not there was the confidence in me whether I could do justice to that script. Kani cinema chesetappudu I got that, and I expressed the interest to my dad and my brother, and they supported me. Without their support, this film could not have happened. With all your support, I hope we'll come forward with a strong film. And I hope you always supported a good team, a good film. And మేము మంచి సినిమా చేసామని ఒక నమ్మకం మాకుంది because of the effort that we've put in. And we'll come forward with the other events and we'll talk more about it. పిలవగానే వచ్చి ఎప్పుడో రెడీ అయిపోయి రాఘవేంద్రరావు గారు, నేను 6ంటికి అని చెప్పాను ఆయన ఫంక్షన్. అప్పటి నుంచి ఆయన రెడీగా ఉన్నారు. కారణాలు ఏమైనా ఆయన ఓపికతో వెయిట్ చేసి వచ్చి నా బిడ్డలను ఆశీర్వదించినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. అలాగే గుండం గంగరాజు గారు, సాగర్, కళ్యాణ్ అన్నయ్య తమ్ముడు, మన రాశి నరసింహరావు గారు, నారాయణరావు గారు, నాగరాజు గారు, మీ అందరికీ నిజంగా రుణపడి ఉన్నాను సార్. దో క్రౌడ్ ఈజ్ స్మాల్, గంగోపాల సామెత. నిజంగా మా శ్రేయస్సు కోరి మనస్ఫూర్తిగా నా బిడ్డలను ఆశీర్వదించడానికి వచ్చారు మీరు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాళ్ళని చూసి మాట్లాడారు కదండి. ఓకే, సో ఒక తండ్రిగా నా బిడ్డ పెద్ద బిడ్డ గురించి చెప్పారండి. చిన్నవాడి గురించి నేను చెప్పవసరం లేదు. యాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, బికాస్ ఇది మా పెద్దవాడి మొదటి అడుగు. ఆ అడుగుకి కోర్స్ మీ అందరి సపోర్టు తప్పనిసరిగా వాడి ప్రతి అడుగులోనూ కావాలి. అలాగే ఇండస్ట్రీలోని ఇలాంటి శ్రేయభిలాషులు, పెద్దల ఆశీస్సులు, అండదండలు వాడికి ఎప్పుడూ ఉండాలి. ఒక తండ్రిగా తన వర్క్ గురించి చెప్పాలంటేనండి, ఈ సినిమాకి శ్రీకారం చుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా వాడు దీన్ని ఒక తపస్సులాగా చేశాడు. సినిమా 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 తప్ప వేరే ఆలోచన లేదు. అంతవరకు నేను చెప్పగలను. ఏ తండ్రి అయినా ఏ కొడుకునైనా పొగుడుతాడు అనుకోవచ్చు. దిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్ అండి. రియల్లీ ఐ ఫెల్ట్ ఇట్. అంత కమిట్మెంటు, అంత డెడికేషను ఐ హావ్ సీన్ రేర్లీ. రెండవది, ఒక డైరెక్టర్గా నేను కమెంట్ చేయాలంటే వాడి వర్క్ గురించి, ఇదే సబ్జెక్ట్ నా మొదటి చిత్రం అయితే నాట్ ఈవెన్ 50% of justification I could have done. He has done it so wonderfully. First rush చూసినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ అది. సో ఇంకా వాడికి కావాల్సింది ఏంటంటే, he got the confidence, he got the talent, and he got the nature of hard work. మీ అందరి అండదండలు మాత్రం వాడికి ఉంటే అదే పెద్ద ఇంధనం అవుతుందండి వాడి విజయానికి. ప్రతి మెట్టు, ప్రతి అడుగులోనూ మీరందరూ వాడిని ఆశీర్వదించి, వాడితో సహకరించి, వాడితో పాటు కొంచెం సపోర్టివ్గా ఉంటూ
whatever you could do to him, please do for his good. Thank you so much. Thank you once again, sir. ఆ రోజు మా అమ్మ నాన్నల కంటే నాకు నా ఫ్రెండ్స్ ఎక్కువ అనిపించారు. వాళ్ళతో కలిసి నా ఫ్యూచర్ స్పాయిల్ చేసుకుంటున్నానని మా నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఆయన మాట నేను ఎప్పుడు వినలేదు. ఒకవేళ వినుంటే బాగుండేదేమోనని నాకు ఇప్పుడు అనిపిస్తుంది.